మీరైతే బిగినింగ్ సీన్స్ గురించి కాదు లేక యాక్షన్ సీన్స్ గురించి అయితే రండి, చాలా బాగుంది. కాదన్నా సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదు, హీరో రితిక్ రోషన్ ఎన్టీఆర్ కాదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తాను? సినిమాలో హీరోయిన్ తో పని లేదు అసలు. కియారా అద్వానీ ఉన్నా సరే హీరోయిన్ తో అంత ఏమి ఉండదు, హీరోయిన్ మీద ఏం ఇంపాక్ట్ ఉండదు. సాంగ్స్ అవసరం లేదు, అవసరం ఉన్న చోట పెట్టారు. సలాం అనాలి పాట ఒక్కటి చాలు, ఆ ఒక్క సాంగ్స్ తోనే మనకి వైబ్ వస్తుంది. చాలా ఎన్టీఆర్ అంటే మాస్ ఉందా? యాక్షన్ సీన్స్ ఫుల్ సీన్స్ అయ్యాయి కదా, మాస్ సీన్ అంతా. అది రితిక్ రోషన్ పైన డామినేట్ చేసింది అయితే మన ఎన్టీఆర్ అనే చెప్పొచ్చు. అంటే వాళ్ళిద్దరిదే సేమ్ ఉంటుంది, గ్రీక్ గాడ్ కదా. గారి బాడీ తక్కువ చూపించారు కానీ సినిమా మాత్రం ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. ఇందులో ఉన్న ఫైట్స్ మాత్రం అయితే మన ఎన్టీఆర్ గారు ఆర్మీ వాళ్ళని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది, అది మాత్రం అయితే అసలు చెప్పలేకపోతున్నా, అంత ఉంది సినిమా. మూవీలో మెయిన్ హీరో రితిక్ రోషన్ గారు, మనకు హీరోయిన్ కూడా రితిక్ రోషన్ గారికే ఉంది. అతనితో సాంగ్స్ ఉన్నాయి. మన ఇద్దరు రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కలిసి చేసిన సాంగ్ అది హైలైట్ అన్న. ఆ సాంగ్ చూస్తుంటే కళ్ళు కొట్టకుండా చూశాను నేను. ఇద్దరు డాన్స్ బాగుంది. మన ఎన్టీఆర్ డాన్స్ గురించి చెప్పేంత కాదు మనం. రితిక్ రోషన్ డాన్స్ ఏంది, స్ప్రింగ్ కూడా ఉండబట్ట చూస్తున్నాడు. పాడిలో ప్రతి ఒక్క పాట కాలేదు ఆ డాన్స్ చేస్తుండే. అబ్బా చింపేసింది అబ్బా. ఇంకెక్కువ అంటే అక్కడ చూపించడానికి లేదు కానీ బాగా చూపించారు. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు. కానీ డబ్ సాంగ్స్ అంటే కానీ కొంచెం అర్థం కాలేదు సాంగ్స్, కానీ కొంచెం సాంగ్స్ గుర్తు రావట్లేదు. కానీ సాంగ్స్ అయితే పర్లేదు, ఎక్కడ బోర్ లేదు. మ్యూజిక్ ఆ సాంగ్ అన్నా వాటు సూపర్ జబర్దస్త్. మన రితిక్ రోషన్ అన్న వస్తాడు, ఖాళీ నెక్స్ట్ లెవెల్. థియేటర్ మొత్తం పగిలిపోతుంది. దాని తర్వాత ఎన్టీఆర్ అన్న వస్తాడు, థియేటర్ స్క్రీన్ మొత్తం చిరిగిపోతుంది. అంత బాగా ఎంట్రీ సీన్ ఇచ్చాడు ఆయన. డైరెక్టర్ ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసాడు. ఏడా తెలుగు ఆడియన్స్ కుదరదు అందరూ ఆయన పెట్టుకొని భయపడకుండా తీసాడు. కానీ ఆ భయం అన్న కాలర్ ఎగిరేసుకో, ఒక కాలరే ఎగిరేసుకో, 2 కాలర్ వద్దు. పాటలు బాగాలేవు, బీప్ జమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మన రుతిక్ రోషన్ అదేవిధంగా ఎన్టీఆర్ అన్న ఫైటింగ్ సీన్ ఎక్సలెంట్, చాలా సూపర్. చాలా ఏం కుదుకుంటున్నా బాగా ఇష్టంగా పరిగిన ఫైట్లు. అదేవిధంగా క్లైమాక్స్ ఫైట్ వార్ 3 హిట్ ఇచ్చిండు. పేర్లు పడిపోతాయి. పేర్లు పడ్డ తర్వాత కూడా 10 నిమిషాలు సినిమా మిగిలే ఉంటది. ఆ హిందోలు ఇదేంది కొత్తగా తీసిరు, మన సైడ్ అట్లా ఫస్ట్ పేర్లు పెడతారు, వీళ్ళు లాస్ట్ పెడతారు పేర్లు. కానీ సినిమా చాలా చక్కటి సినిమా. డాన్స్ తెలుగు బిడ్డ, తెలుగు ఇండస్ట్రీ, తెలుగువాడు కాళ్ళ పని అయిపోయింది. దేశాన్ని ఏలేదు తెలుగు బిడ్డలే, తెలుగు హీరోలే. జై ఎన్టీఆర్ అన్న. వార్ 2 మూవీ ఇది ఒక సినిమా, ఒక ఇండస్ట్రీలో అంటే ప్యాన్ ఇండియా మూవీ ఎలా అనుకున్నామో దాని దగ్గర తీసిన డైరెక్టర్ గారు. ఒక రితిక్ రోషన్ గారు అంటే ఒక వరల్డ్ లో అయినా ఒక డాన్సర్ అయిన రితిక్ రోషన్ గారు. ఆల్రెడీ రితిక్ రోషన్ చాలా ఇష్టపడతాను నేను, అలా డాన్సర్ చాలా ఇష్టం. ఒక ఎన్టీఆర్ కూడా ఎంత బాగా చేస్తారు మన తెలుగు ఇండస్ట్రీలో, రితిక్ రోషన్ గారు ఇంకా బాగా చేస్తారు డాన్స్. మనకు ఇండస్ట్రీలో అంటే ఒక చిరంజీవి తర్వాత అంటే ఒక రితిక్ రోషన్ గారు, ఒక అల్లు అర్జున్ గారు ఎలా చేస్తారు, మన ఎన్టీఆర్ కూడా అట్లనే అంత బాగుంటాయి డాన్స్ ముగ్గురిది. కానీ సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ ఉంటాయి. ఎన్టీఆర్ గారి వార్ అసలు ఆ ఫైట్స్ చూసినా మాత్రం ఏముందని ఆ ఫైట్స్ మాత్రం దుమ్ము లేచిపోయింది, ఎక్కడ కూడా తగ్గలే. ఇంకోటి చెప్పాలంటే మన ఎన్టీఆర్ గారు ఆ ఫైట్స్ లాస్ట్ ఫైట్ ఇట్లా కొట్లాడుతుంటే సింహం పులి కొట్లాడుతుంది చూడు, అట్లా కనిపిస్తారు రితిక్ రోషన్ గారు. అక్కడ హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసి. డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఇంత మంచి యాక్టింగ్ చేపిస్తారు అనుకోలేము సార్, అంత బాగా చేశారు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఒక పాన్ ఇండియా మూవీ ఎలా తీసిరో ప్రపంచంలో ఒక రికార్డు కొడుతుంది. ఒక పుష్ప రికార్డు ఎలా కొట్టిందో దానికి తగ్గట్టు రికార్డు కొడుతుంది, కొట్టాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు ఒక పాన్ ఇండియా మూవీ మనకు ఎన్టీఆర్ గారు పోయిందంటే మనం చాలా అందరూ చెప్పాలి సక్సెస్ఫుల్ అని చెప్పాలి. నేను అదే చెప్తున్నా, ఇట్లా అందరు కాలర్ ఎగరేస్తుంటారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, అందరు ఫ్యాన్స్ కి నచ్చుతుంది సినిమా. ఎందుకంటే డాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్రజెంటేషన్స్ అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఫస్ట్ 20 మినిట్స్ ఒక లెక్కలో పోతే సినిమా ఎన్టీఆర్ గారు ఎంట్రీతో సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినాడికైతే దండం పెట్టచ్చు, ఆ రేంజ్లో కొట్టాడు. ఇంకా సలాం సాంగ్ అయితే చెప్పవసరం లేదు. RRR సినిమాలో నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయితే అయిందో డాన్స్ పరంగా, ఈ సలాం సాంగ్ కూడా ఆ మ్యూజిక్కి డాన్స్ కూడా చాలా బట్టుగా సింక్ అయింది. అందరికీ మెచ్చే విధంగా డైరెక్టర్ తీసుకున్నాడు, చాలా బాగుంది. ఇందులో ఏది తక్కువ లేదు. ఏదన్నా తక్కువ ఉందంటే అది కేవలం మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు,
అది ఒకటే మైనస్ కానీ సినిమాకి, మిగతా అయితే చాలా బాగుంది. ఏ జాన్వీ కపూర్ పాపని తెచ్చేసి పక్కన పెట్టి ఒక మంచి సాంగ్ ఇచ్చినా సరిపోను. ఓవరాల్ గా సినిమా అందరికీ నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3.5 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. జై ఎన్టీఆర్ అన్న, జై వార్ అన్న. ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అన్న. సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్తా. ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, డాన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ మూవీలో అయితే అని చెప్పచ్చు. తారక్ అన్న చెప్పిన ట్విస్ట్ కూడా ఆ మూవీలోనే ఉంది. ఇది పక్కా టాలీవుడ్ ఫిలిం అన్న, బాలీవుడ్ ఫిలిం అన్న మీకు ఆ ఇంపాక్ట్ అయితే కనిపించదు. ఒక సాంగ్స్ దగ్గర ఒక బాలీవుడ్ సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. అండ్ తారక్ని ఎక్కడ కూడా అందరూ అన్నట్టు ఎక్కడ డీవియేట్ కానీ డిగ్రేట్ కానీ చూపించలేదు. ఇది ఇద్దరి హీరోల కథ కాదు, ఇద్దరి విలన్ల కథ కాదు. ఒక మల్టీ స్టారర్ మనకు ఫ్యామిలీ మోడ్లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్లో తీస్తే వార్ 2 గురించి సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశభక్తి కోసం చేసే పోరాటమే వార్ 2. నాకైతే సినిమా అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సినిమా గురించి ఒకటే చెప్తున్నానా, మీరు దేవర తర్వాత ఎన్టీఆర్ అన్నని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నారు, వార్ 2కి 2 కాలర్లు అయితే ఎత్తుకోవచ్చు. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇదైతే ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. బాలీవుడ్లో నేను ఇంతవరకు ఒక్క మూవీ కూడా చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి గ్రేస్ మూవీ మీద ఈ మూవీ చూడడం జరిగింది. నన్ను అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదన్న. సెకండ్ హాఫ్ నాకు కొంచెం ఎక్కడో కొంచెం డౌట్ ఉండే. అండ్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా మేబీ ఎక్కువ ఉండకపోవచ్చేమోనని ఆ ఇంపాక్ట్ అయితే వచ్చాను. బట్ స్టార్టింగ్ ఒక 20 minutes తర్వాత అన్న ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి ఫుల్ స్వింగ్లో ఉంటుంది సినిమా అయితే. సినిమా బాగాలేదు అంటే మాత్రం వాళ్ళకైతే సినిమా అయితే చూడడం రాదు. ఇదైతే పక్కా. సింపుల్ ఒకటే లాస్ట్ ఒకటే వాటి చెప్తున్నా, సినిమా అయితే తారకన చెప్పినట్టు అదిరిపోయింది. వార్ 2 అండి డిసప్పాయింట్ చేసింది. అది యావరేజ్గా ఉంది సినిమా. మీకు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలన్నా యావరేజ్ ఉంటుంది. ఒకవేళ అబద్ధం చెప్పమని చెప్పు, మీకు నచ్చిన రేంజ్లో చెప్తా. మరి అది సార్ ఇప్పుడు రిలీజ్కి ముందు ఎన్నైనా చెప్పుకుంటాం సార్. ఓవరాల్గా సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక టికెట్ కొనుక్కున్న ఆడియన్ వాడికి ఏమనిపించిందో అది వచ్చి బయట చెప్పాలా? లేదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 1000 కోట్లు 2000 కోట్లని అబద్ధం చెప్పాలా? బాగుండాలని నేను అనుకున్నా. సో నాకు అయితే యావరేజ్గా అనిపించింది. హృతిక్ రోషన్ గారిని కొంచెం హైలైట్ చేశారు, ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువ చేశారు. సో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇందులో కొంచెం ఒక ఎమోషన్ సీన్స్ యాడ్ చేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసుకున్న ఎమోషన్ సీన్స్ లా అనిపించాయి. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఆయన కంప్లీట్ గా డామినేట్ చేయడం అనిపించింది. మనకి ఎక్కడైతే ఒక ఫస్ట్ 30 minutes తప్పించి మిగతా 2 hours మూవీ మొత్తం ఎక్కడైతే ఇద్దరు కెమిస్ట్రీ సీన్స్ పడ్డాయో వాటన్నిటి వరకు ఎన్టీఆర్ అయితే డామినేట్ చేయడం అనిపించింది. ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చాడు బాలీవుడ్ కి. కాకపోతే తెలుగులో ఏంటంటే మనం ఇన్ని రోజులు ఒక హీరోలా చూసి సడన్ గా ఒక వేరే క్యారెక్టర్ చూసేసరికి కొంచెం ఫ్యాన్స్ వరకు డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాని వరకు అయితే లాంగ్ రన్ లో మేబీ అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒక సాంగే ఉంది ఎన్టీఆర్ కి అయితే ఒకటే పడింది. అది కూడా ఏంటంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టు వాడుకుంటే బాగుండదు అనిపించింది. అండ్ అంతేం లేదన్న, ఆయన ఏదైతే 2 కార్లు ఎగరేసుకోవద్దో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది సినిమా విషయం చూసరికి. నార్త్ వరకు నెక్స్ట్ లెవెల్ ఆడుద్దన్న. ఎందుకంటే మనకి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అయితే ఉంది. వాళ్ళు ఎంత ముందు ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ చూసుకుంటే వైఆర్ఎఫ్ ఏవైతే ఉన్నాయో వాటిస్ట్ అంటే స్టోరీ చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ దానికి పాజిటివ్ కూడా ఏంటంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్ లో ఇచ్చి పడేస్తారు. అసలు కంప్లీట్ గా డామినేట్ చేస్తారు అనిపించింది. వాళ్ళ వరకు ఈ స్టోరీ సరిపోతుంది, వాళ్ళ వరకు ఆడుతుంది. కానీ తెలుగులో అంత లాంగ్ రన్ ఉండిపోవచ్చేమో ఈ మూవీకి అయితే. కష్టం అలా ఏం లేదన్న. బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు హీరోలానే వచ్చారు. సో దాని వరకు అయితే ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే చూసేంతసేపు మనం సరికొత్త ఎన్టీఆర్ చూసామని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకొంతమందికి ఎలా అంటే అది మా హీరో ఈ నెగిటివ్ చేయడం ఏంటి అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. దాని వరకు డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే మనకి హృతిక్ రోషన్ డామినేట్ చేస్తాడు అనిపించింది. చాలా ఎమోషనల్ సీన్స్ అయినా, లేదంటే కొన్ని డైలాగ్ డెలివరీ అయినా సరే, లేదంటే తన స్లాంగ్ అయినా సరే, తన యాక్టింగ్ అయినా సరే అంత మెచ్యూర్ యాక్ట్ చేస్తాడు. అంత చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎన్టీఆర్ మనకి ఫస్ట్ 30 minutes తీసేస్తే నెక్స్ట్ 2 hours మొత్తం ఎన్టీఆర్ కంప్లీట్ డామినేట్ చేశాడు. దాని వరకు అయితే ఇది లేదు.
మేబీ ఈ ఫ్రాంచైజీ వదిలేస్తే తనకు బెటర్, ఎందుకంటే కంప్లీట్ గా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ డామినేట్ చేసే కెపాసిటీ అయితే నీకు లేదు. మేబీ ఇక్కడ నుంచి డ్రాప్ అయితే బెటర్. వార్ 2 సినిమా చూసినా భయ్యా, నాకైతే స్టోరీ పరంగా ఏం బాగాలేదు. యాక్టింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, ఫైటింగ్ అయితే బాగుంది. కాకపోతే ఓవరాల్గా అయితే నేను 2 ఇస్తున్నా. అంత ఏం బాగాలేదు భయ్యా, చెండాలంగా ఉంది. నాకైతే నచ్చింది. డిసప్పాయింట్, స్టోరీ పరంగా డిసప్పాయింట్ అయింది, అంత ఏం నచ్చలేదు. ఇద్దరు స్టార్స్ కానీ డ్యాన్స్ పరంగా అయితే ఓకే భయ్యా, ఇరుగా తీసారు ఒక పాటకి అయితే. డ్యాన్స్ ఫైట్ బాగుంది, గ్రాఫిక్స్ అయితే చెండాలంగా ఉంది. ఇంకేంటంటే స్టోరీ పరంగా అర్థం కాదు సినిమా, స్టోరీ పరంగా ఎవరికి అర్థం కాదు, ఏదో నడుస్తూ ఉంది. యావరేజ్ చూడవచ్చు ఒక్కసారి అంతే.